5వ అధ్యాయము 12వ వచనము. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వవలే కనబడుచున్నవి, అవి పాలతో కలగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రభువు స్తోత్రాలు. ఆయన నామమునకు మహిమ కలుగునుగా. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, మీ వాక్యాన్ని హెచ్చించి, మీ వాక్యాన్ని ఘనపరచి, మీ వాక్యాన్ని కీర్తించి, నాయన మీ వాక్యము దగ్గర మేము అణిగి మణిగి నాయన చదువుకుంటూ ఉన్నాం. ఆలోచించడానికి సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తితో వినే మా అందరికీ మేలు చేయమని, మీరు మహిమ పొందమని నాయన కనికరముతో తండ్రి మీ కృప చూపమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమనుండే సహోదరులారా, ఈ పరమగీతములు దరిదాపు నేను 3 సార్లు క్లాస్ మాట్లాడినా. ఈ బెంగళూరు ఒకసారి దమ్నూరులో మాట్లాడినాను, ఇక్కడ 2 సార్లు మాట్లాడినా. దరిదాపు 10 సంవత్సరాల తేడాలో, అంటే అంత టైంలో 2 సార్లు మాట్లాడినా. కనుక ఈ పరమగీతము ఒక ప్రత్యేకంగా దాన్ని మరి పరిచయం చేయాలి. పరమగీతము ఎట్లా ఉంటుందంటే వినడానికి అంతగా సొప్పుగా ఉండదు, అంత భక్తి కొన్ని పర్యాయాల్లో కనబడదు. ఒక యువకుడు ఒక యువతి మాట్లాడుకున్నట్లుగా ఉంటుంది, కానీ అది అట్లా కాదు. అట్లుంటే పరమగీతం అనేది పేరు పెడతారు, అట్లా కాదు. మనం అట్లా ఆలోచన. అందుకని ఇశ్రాయేలీయులు వాళ్ళ దినాలలో సొలొమోను ఇశ్రాయేలీయులకు సూచన, సొలొమోను మరి ప్రభువైన దేవునికి యెహోవాకు సూచనగా ఉన్నవి. అయితే కొత్త నిబంధనలో మరి ఇశ్రాయేలీయులకు మాత్రము కాదు కానీ సంఘానికి సూచన సొలొమోను. మరి సొలొమోను క్రీస్తుకు ముంగురుతు అని ఇట్లాంటి ఈ దృష్టి కలిగి దాన్ని ధ్యానించినట్లయితే చక్కని పాఠాలు అందులో ఉన్నాయి. చాలా శ్రేష్టమైన సంగతులు, తలవంచవలసినటువంటి సంగతులు మనకు అందుతాయి. కనుక ఈ 12వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాము, అతని నేత్రములు అంటే యేసుక్రీస్తు నేత్రములు అని. ఒక్కొక్క సందర్భంలో ఆ సమయాన్ని బట్టి కొన్ని ఆయన ఉన్నటువంటి అవయవాలు, ఆయన తల ఎంట్రుకలు, ఆయన నేత్రములు, మరి ఆయన యొక్క కాళ్ళు, ఇలాగున ఆయనలో ఉన్నటువంటి కొన్ని అవయవాల గురించి ఇక్కడ రాయబడి ఉన్నవి. ఆయన పెదవులు, ఇవన్నీ ఈ అధ్యాయం అంతా అక్కడి నుంచి కింద అంతా ఆయన గురించే. కానీ అన్ని మనము చదవలేము, అన్ని మనము ధ్యానం చేయలేము. కనుక ఆ ఒక్క వచనము ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం కింద ఒక లైన్ మనం చూసుకుందాం. ప్రభుకు స్తోత్రాలు. 12 అయింది కరెక్ట్గా. మరి 12:40 అవసరమైతే, లేదంటే 12 ఒక 5 నిమిషాలు అటు ఇటు మనం ముగించుకుందాం. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వవలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అనేటువంటి మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం లేనికి కనుక మనము పోయినట్లయితే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అంటారు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె కనబడుతున్నాయని ఒక చోట రాయబడినది. అదే పరమగీతములో మరి ఆయన నేత్రములు
నదీ తీరమందుండు గువ్వ వలె ఉన్నవి అని. ఏ గువ్వలు సముద్రము ఒడ్డుకు వెళ్ళిపోతే అక్కడ కొన్ని గువ్వల వలె కనబడతాయి. అవి ఆ గువ్వలు వేరు, అవి తెల్లగా ఉంటాయి. అవి దూరం నుంచి చూస్తే నిజంగా అక్కడక్కడ మరి నక్షత్రాలు లేక లైట్లు ఉన్నట్లుగా కనబడతాయి. అవి ఎగిరిపోయినప్పుడు అట్లా ఆ యొక్క రీతిని చూస్తే చాలా అందం అనిపిస్తుంది, చాలా ముద్దుగా కూడా ఉంటాయి. అయితే ఈ 12వ వచనములో మరి ఆయన యొక్క నేత్రాలను వర్ణించేటప్పుడు మరి నదీ తీరమందుండు గువ్వవలె కనబడుచు ఉన్నవి అని. కాబట్టి ఆయన నేత్రాలు ఎంతో శ్రేష్టమైనవి. అసలు గువ్వ నేత్రాలు ఎలా ఉంటాయి మనకి తెలుసు కదా. పావురము గువ్వ కొంచెం పోలికలు, దగ్గర పోలికలు ఉంటాయి. గువ్వ వేరు, పావురము వేరు, రెండు ఒకటి కాదు. అంటే ఇక్కడ వ్రాయబడిందండి, ఈ గువ్వ పోయి నదీ తీరానికి ఎందుకు పోతుంది? పావురము పోదు, గువ్వ పోదు. కానీ సముద్రము తీరమున కొన్ని గువ్వలు ఉంటాయి. అవి చేపలు తింటాయి, అవి కొన్ని తింటాయి. కాబట్టి అవి నదీ తీరమున కనబడడానికి గల కారణం ఏంటిది కదండి? నదీ తీరమున అల వచ్చి మళ్ళా అలా లోపలికి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఒడ్డు ఎంతో సుందరంగా ఉంటాయి. అప్పుడే ఏంటివో కొన్ని ఆ గువ్వలకు అవసరమైనటువంటి కొన్ని అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఆ నీళ్లు వచ్చి మళ్ళా ఎనికిపోయేటప్పుడు ఇవన్నీ కనిపెట్టుకొని ఉంటాయి, అవి వాలి ఉంటాయి, అవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క నేత్రాలను ఇక్కడ సులోమితి వర్ణిస్తూ ఉంది. అంటే సొలొమోను యొక్క నేత్రాలను నిజంగా గువ్వ నేత్రాలు ఎలా ఉంటాయి? మన నేత్రాలు వేరు, గువ్వ నేత్రాలు వేరు. అలాగన జంతువుల యొక్క నేత్రాలు, ఒక్కొక్క జంతువు యొక్క నేత్రాలు వేరే వేరేగా ఉంటాయి. అయితే గువ్వ నేత్రము ఒక ప్రత్యేకమైనది. ఆ కింద వచనం ఏముందంటే, అవి పాలతో కడుగబడినట్టు ఉన్నవి అన్న. పాలతో ఎక్కడైనా నేత్రాలు కడుగబడతాయా? కాదు. కానీ ఆ సులోమితి వర్ణన ఆయన యొక్క కన్నులను వర్ణిస్తూ ఉంది. ఆ వర్ణన పాలతో గడిపితే పాలు ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. కాబట్టి పాలతో కడుగబడినటువంటి ఆయన నేత్రాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ రా. అట్లయితే ప్రేమటువంటి వారలారా, మాత్రమే కాదు, గువ్వ నేత్రములు కదా, అవి రౌండ్గా ఉంటాయి, అంటే గుండ్రముగా ఉంటాయి. కాబట్టి దగ్గరికి పోయి చూస్తే గువ్వ నేత్రములైనా, ఒకవేళ మనం పావురము యొక్క నేత్రాలు కూడా మనం చూసినట్లయితే చూడటానికి ముచ్చటగానే ఉంటాయి, బాగా ఉంటాయి. కానీ పావురము తెల్లగా ఉన్నది, కానీ పావురం యొక్క నేత్రాలు తెల్లగా మాత్రం ఉండవు, కానీ అందముగా ఉంటాయి. కాబట్టి పావురము యొక్క నేత్రాలు అందముగా ఉంటాయి, చూడ ముచ్చటగా ఉంటాయి. వాస్తవానికి ఈ పరమగీతములలో ఈ సులోమితి ఎందుకు ఇలాగా వర్ణిస్తూ ఉంది అనే మాట మనం చూసినట్లయితే, సర్వసాధారణంగా ఇశ్రాయేలు యొక్క జాతి వాళ్ళు చాలా చక్కని వారు. భక్తులు వారిని గురించి వర్ణించేటప్పుడు మనవలే కాకుండా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంటారని కదా, వాళ్ళు చాలా అందంగా ఉంటారని వర్ణించడం మనము చూడగలం. అట్లయితే సొలొమోను ఈ సులోమితి వర్ణించడంలో మరి చాలా విశేషత ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ భువ నేత్రములు
అంటే నిజంగా సులోమితి కాదు కానీ సులోమితి మరి సొలొమోను గురించినటువంటి అక్షరార్థంగా కానే కాదు. నీకు సొలొమోను అలా ఉన్నాడా? ఒకవేళ ఉంటే అందంగా ఉండవచ్చు, అంతేకాని మరి పాలతో గడిగినట్లుగా ఎలా ఉంటాడు కదా. కాబట్టి ఈ మాటలు మనం చూసినట్లయితే ఇది ప్రతి ఒక్క పురుషుడు లేక విశేషంగా క్రీస్తును చూపిస్తూ ఉన్నవి. ఆయన నేత్రములు చాలా దయగలిగినటువంటి నేత్రములు. ప్రభుని గురించి మనం మాట్లాడాలంటే ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన దయ కదా అలాగున పొంగి పొర్లి వచ్చేటట్లు మనం చూడగలం కదా. ఒక కుష్ఠరోగి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అని బాగు చేశాడు. అంటే ఎంత దయగలవాడు! ఆయన యొక్క దయ ఆయన కన్నులలో కనబడుతుంది. ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కన్నులలో కనబడుతున్నటువంటి ఆ దయను ఈ సులోమితి ఇలాగున వర్ణిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ సులోమితి యొక్క ఆ స్థానంలో ఈరోజు సంఘము ఉన్నది. ఈరోజు సంఘము వర్ణించాలి. ఇప్పుడు దాకా ఆరాధనలో అదే జరిగినది. ఆ ప్రియ ప్రభు యొక్క నామము, ఆ ప్రియ ప్రభు యొక్క గొప్పతనము, ఆయన యొక్క దయ, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నీ వాస్తవానికి చాలా శ్రేష్టమైనవి. అవన్నీ కొనియాడదగినటువంటి మరి రీతిలో మనము చూడగలం. అట్లయితే కాళ్ళతో కలగడం ఏంటిది? దేవుని వాక్యము రాయబడినది. వాక్యము పాలతో. ఈ మాటలు అపోస్తులైనటువంటి పౌలు మీరు పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ బలమైన ఆహారము పెట్టి మిమ్మల్ని పెంచలేదు అంటారు. ఎందుకు? ఆయనకు చేతగాకనా? కాదు. కానీ వారి యొక్క అనుభవాన్ని బట్టి, వారి వయస్సును బట్టి, వారికి ఉన్నటువంటి తహాతను బట్టి వారికి పాలంటే కదా అక్కడ కూడా మనం ఆగి ఆలోచన చేయాలి. పాలంటే సులభంగా చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు పాలుదా ఎందుకు తాగు తల్లి పాలు ఆయనకు పట్టిస్తారు. చాలా సులభంగా అరిగిపోతాయి. కనుక అందుకని పాలు ఎవరికి తగు అంటే పిల్లలకు తగు. ఎవరు పిల్లలు? అనుభవము లేనటువంటి వారు, అప్పుడప్పుడు ప్రభువును ఎరిగినటువంటి వారు, అప్పుడప్పుడు వాక్యాన్ని నేర్చుకునేటువంటి వారు, అప్పుడప్పుడు ప్రభువులో ఎదుగుతున్నటువంటి వారు, వీళ్ళంతా పిల్లలే. భయంగా వాళ్ళకు వయసు జాస్తి ఉన్నా, వాళ్ళు రకరకాలుగా ఉన్నప్పటికీ వారి అనుభవము కదా పిల్లలు లాంటి వారు. కానీ వాళ్ళకి ఏమి కావాలంటే పాలు లాంటి వాక్యము కావాలి. అట్లయితే పాలు దేవుని యొక్క వాక్యానికి సరిపోల్చబడినది. అది పౌలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనము గ్రహించగలము అనే మాట మనం గమనిస్తున్నాం. అయితే ఆ యొక్క నేత్రములు పాలతో కడగబడినటువంటి నేత్రములు ఎందుకు కడగాలి? అది ప్రశ్నే. ఎందుకు పాలతో కడగాలి? అవన్నీ వాస్తవానికి ప్రియ ప్రభు యొక్క నేత్రాలను బట్టి మనం కూడా అనేక సందర్భాలలో మనం కూడా మన కన్నులను అదుపులో ఉంచుకోవాలి. నేను ఉండగా వాస్తవికమైనటువంటి విషయాన్ని నేను మరి జ్ఞాపకం చేస్తానండి. కన్నులలో దోషం ఉండదా? దాని గురించి మరి మరొక స్థలానికి వెళ్ళిపోవాలి ఉంటుంది. అందుకని ఆ దోషము పోవాలంటే అంటే ఆ దోషము ఏమో కాదు కానీ పాపముతో నిండినటువంటి దోషము. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, యోబు అంటాడు, కన్నికను నేను ఎలా చూతును అని ఆయన మాట్లాడడం మనము చూడగలము. అట్లయితే ప్రేమటువంటి వాళ్ళారా, అంటే చూపులలో చాలా రకమైనటువంటి చూపులు ఉన్నాయి. అందుకని తన ప్రియుడు
అంతెందుకు, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ పట్టుకొని వచ్చారు కదా వాళ్ళు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ ఈనాడు బహిరంగంగా ఎక్కడన్నా దొరికితే ఆమెను ఎంతో నిందిస్తా, ఈమె ఇట్లాడిది, ఆమె అట్లాడిది, అందుకనే ఇట్లయింది కదా, శాపనార్థాలు పెట్టి కదా ఆమెను చిన్న చూపు చూసి మాట్లాడటం లోకానికి సహజమే. కానీ మనము దేవుని పిల్లలుగా రక్షింపబడినటువంటి వారంగా మనము ఉన్నాం. అట్లయితే మన యొక్క కన్నులు కూడా కదా సరైనటువంటి రీతిలో అనగా పాలతో కడుగబడినది. ఆ పాలు వాక్యమే. మన కన్నులను సరిచేసేది దేవుని యొక్క వాక్యం. మన సమస్తాన్ని కూడా సరిచేసేది దేవుని యొక్క వాక్యం. అందుకనే ఆ మాట అవి పాలతో కడగబడినట్లున్నవి అని మనము చూస్తున్నాం. తర్వాత అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అని మాట. ఏది? కన్నులు. అదుపు తప్పితే అవి రత్నాలు ఏమీ కావు కదా. కొన్నిసార్లు భయమైనది వాస్తవమే ఈ కన్నులు కదా. అందుకనే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నమ్మినటువంటి వారే, సంఘంలో ఉన్నటువంటి వారే, యవనస్తులు ఒకసారి గృహ కూడికలకు దర్శించడానికి పంపిస్తే నాకు ఎవరో కాల్ చేశారు, బ్రదర్ మీరు రాకుండా యవనస్తులనే పంపించాలా అన్నారు. అవును, ఆయన వయసు అయినటువంటి వాడు, అనుభవం కలిగిన వాడు. కానీ వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, అట్లా ఎప్పటికీ అనుకోకూడదండి. యవనస్తులందరూ చెడ్డోళ్ళని కాదు. కానీ కొన్నిసార్లు యవనస్తులు వారి వయస్సు కూడా అడ్డం వస్తుంది. అందుకని పెద్దల దగ్గర నేను విన్నటువంటి మాటలు ఏంటంటే, సహోదరులారా, పురుషుడు లేని ఇంటికి కదా పోకూడదు అంటే ఒక్కడు పోకూడదు అట్లా. అయితే స్త్రీయే ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి పోవచ్చు కదా, పోవచ్చు. కనుక కొన్నిసార్లు ఈ గృహాలను దర్శించేటప్పుడు జాగ్రత్త కలిగి వాక్యాన్ని అనుసరించి వెళ్ళాలి. కనుక ప్రేమటువంటి వారు ఎందుకు ఈ మాట ఇది ఎందుకు జరిగింది తెలుసునా? అప్పుడు మన దగ్గర సమర్పణ వాళ్ళందరూ ఉన్నారు. అందులో ఎందుకు అందరం ఒక ఇంటికి ఎందుకు? రెండు భాగాలు అయిపోదా? ఒక భాగము ఈ ప్రాంతము, ఒక భాగం ఇంకొక ప్రాంతము తిరిగి వద్దామన్నా. నేను ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భాగంలో నేనున్నా. ఆ తర్వాత వీళ్ళొక దగ్గరికి వెళ్ళారు. వచ్చినప్పుడు ఇది నేరుగా ఫోన్ నాకు చెప్పారు. అంటే వీళ్ళేదో మరి తప్పుడు విధంగా చూశారని కానీ ఇంకొక రకంగా కానీ అది కానే కాదు. ప్రేమంటారు వారు 4-5 కలిసి వాళ్ళు మేము నాతో కూడా ఇంకా 4 కలిసి మేము బయలుదేరాము. ఇది దరిదాపు కదా చాలా దినముల క్రితం జరిగినటువంటి విషయం. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే, కన్నులు కదా ఆ ప్రియ ప్రభు ఆమెను చూసి అమ్మా అన్నా. నిజంగా ఆమెను అమ్మానే పిలవచ్చా? ఆ లోకరీతిగా మాట్లాడితే ఆమెను అమ్మ అనకూడదు. ఏమీ దరిద్రురాలా కదా, ఇట్లాంటి అనేవి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. నిందించి తోలనాడి కించపరిచి మాట్లాడి చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ పదాన్ని ఆయన తీసుకున్నవాడుగా ఆయన్ని ఎలా మాట్లాడాడంటే అమ్మ అన్నాడు. అంటే అంతకు ముందు చెప్పాడులేండి, మీలో పాపం లేని వాడు మొదట రాయేమని చెప్పాడు. ఆయన తల వచ్చి తిరిగి లేచే వరకు ఎవరు లేరు. అప్పుడు అన్నాడు అన్నమాట, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే లేదు ప్రభువా. నిజానికి ఆ అమ్మ అనేటువంటి మాట నిజంగా ఆయన కన్నులు పాలతో కడిగినవి కావా? అసలు పాలే కాదు, ఆయనే స్వచ్ఛమైనటువంటి కదా దేవుడుగా ఉన్నాడు కదా, ఆయన దేవుని కుమారుడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కన్నులు వాస్తవానికి అవి గువ్వ కన్నులు, అవి చాలవు. గువ్వ మాత్రమే ఆయనకు కన్నులకు పోలికలు అవి సరిపోవు. యేసుక్రీస్తు
ఎంతో పవిత్రుడు కదా. అయితే భక్తులు ఆ యోబు గ్రంథంలో ఆ మాటలు మనము చూడగలం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము కదా, నాకు అధ్యాయం నాకు తెలియదు, నేను కూడా రాసుకోలేదు. అక్కడ కన్నికను నేను ఎలా చూతును అన్నాడు. యోబు ఎలాంటి వాడు? యోబు ఎంతో భక్తిపరుడు కాబట్టి ఎంతో భక్తి కలిగిన వాడు, తన పిల్లల పట్ల బహు జాగ్రత్త కలిగినటువంటి వాడు యోబు. కానీ అట్లని అందరినీ నేను దోషులుగా నేను చెప్పడం లే. అయితే ఒక భక్తుడు ఆ కన్నులకు ఉన్నటువంటి మరి ఆ దోషం ఏదో కదా, కొన్నిసార్లు కదా అడగ పోతా ఉన్నట్లయితే మంచి సినిమా పోస్టు అంటిస్తారు, మంచి బొమ్మలు చూడడానికి కదా, వాళ్ళు బాగా మేకప్ వేసుకొని ఉంటారు కదా. అవి నేను చాలాసార్లు అవి చూడకూడదు అనుకున్నాను. నేను నమ్ముకున్నప్పుడే నేను అనుకున్నాను వాటికి వెళ్ళి చూడకూడదు అని అనుకున్నాను కదా. ఎందుకు అంటే అవి వాటిని ఎందుకు చూడాలి, అది సినిమా కదా అనుకునేవాడిని నేను. కాబట్టి అలాంటివి అంటే చూస్తే ఏమొస్తుంది అంటే, అబ్బాయి ఎంత బాగుంది, వారి ముక్కు ఎంత బాగుంది, వారి డ్రెస్ ఎంత బాగుంది, వారి యొక్క అన్నీ మనం చూడాల్సి వస్తుంది. ఆ బొమ్మలో కనబడే అన్నీ మనం చూడాల్సి వస్తుంది. అట్లయితే అలా చూడకూడదని కదా దాని అర్థం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ ఆయన నేత్రములు భూవ నేత్రముల వలె ఉన్నవి అనేటువంటి మాట మనము హెబ్రీ రాసినటువంటి పత్రిక చూడండి. ఒక చిన్న హెబ్రీ రాసినటువంటి పత్రిక తొందరగా అయిపించుకుందామండి, ఒక 15 నిమిషాలు ఉంది. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి కదా ఏం చేస్తుందంట, ప్రాణాత్మలను కీళ్లను. దినవృత్తాంతంలో 16:9 కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి సరసరా. 16:9 మొదటి దినవృత్తాంతం 16. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కాబట్టి ఎందుకంట ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయుడి అని మనము గమనిస్తాం. ఎందుకని? అవును, ఆయన సమస్తమును భువ నేత్రములే అని మరి మనం చదువుకున్నాం. కానీ భువ నేత్రాలు కదా సరిపోవు అనేటువంటి మాట మనము గమనిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి వారలారా, అనేక సార్లు మన నేత్రములు కదా అవి ప్రధానమే కదా. నేత్రములు మనిషికి ప్రధానం. ఏమున్నా నేత్రాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలా అని కోరుకుంటాం అందరం. ఏదన్నా వేరే వేరే కారణాల వలన కొన్నిసార్లు నేత్రము మందగించవచ్చు, కొన్నిసార్లు నేత్రాలు కూడా పోవచ్చు. కానీ నేత్రాలు జాగ్రత్తగా ఉండాలనేది నేను జ్ఞాపకము చేయవలసినటువంటి ఆ యొక్క మాటలు గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నేత్రాలు చాలా శ్రేష్టమైనవిగా ఉండాలి కదా. అంటే నేను అన్నటువంటి మాటలను ఎందుకు నేను అంటున్నానంటే, ఆ బొమ్మలను చూసినప్పుడు చూడబోయేది. ఈ వయసు నా వయసు కదా, ఇప్పుడు 60, 66 అనుకో, 65 ఉంటాయి అనుకోండి. అయినప్పటికీ నేను చూడాలనుకుంటే ఆడ చూడబోయేది. అంటే ఈ నేత్రములలో దోషం ఉన్నట్లా లేనట్లా? ఈ నేత్రాలలో దోషము ఉన్నది. కానీ ఈ దోషము పోవాలంటే దేవుని యొక్క
వాక్యము చేత అవి కడుగబడాలి. దేవుని యొక్క వాక్యము చేత అవి సరిచేయబడాలి. దేవుని యొక్క వాక్యము చేత అవి కదా మరి భద్రపరచబడాలి. అందుకని ఈ సామెతలలో ఈ నేత్రాలను గురించి చాలా సంగతులు ఉన్నాయి. నీ చూపు కదా నేరుగా ఉండాలి. వంకర చూపుల గురించి, వార చూపులను గురించి ఇవన్నీ పరమగీతములలో ఉన్నాయి కదా, యెషయా గ్రంథంలో కూడా ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు నేత్రముల యొక్క దోషము మనలను దారి తప్పించేవిగా ఉంటాయి. ఎప్పుడు అంటే అవి వాక్యము చేత సరిచేయబడనప్పుడు, అవి సరిగా వాటి చేత మనము నిబంధన చేసుకున్నప్పుడు అవి ప్రమాదకరమే కదండి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన నేత్రములు కదా నదీ తీరములు గువ్వవలే కనబడుచు ఉన్నవి అని మనము గమనిస్తూ ఉన్నాం. అట్లయితే చూడండి 13 వచనాన్ని కీర్తన గ్రంథం గబగబా చూసి మనము ముగించుకుందామండి, టైం లేదు. 33:13 నాకు జ్ఞాపకం ఉండవని కొన్ని నేను పేపర్లో రాసుకున్నా. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కదా మనం అనుకున్నది అవి నేరుగా దొరికిపోయినవి కదా. ఆయన ఎక్కడి నుంచి చూసేవాడంట? ఆయన ఆకాశంలో నుండి చూసేవాడు. తర్వాత ఇంకేమైంది? ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. నరులందరూ ఎక్కడ ఉన్నారు కదా? ఎక్కడ ఉండినప్పటికీ ఆయన చూపుకు ఏమి గోడలు అడ్డం కాదు, ఆయన చూపుకు ఇంకొకటి అడ్డం కాదు, ఆయన చూపుకు చీకటి అనేది కానీ రాత్రి అనేది కానీ ఇలాంటి అడ్డాలు ఏమీ లేవు. ఆయన నేరుగా చూడగలడు. అంటే ఆయన యొక్క కన్నులు ఎంత తీక్షణమైనవో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క కన్నులు ఎంత పరిశుద్ధమైనవో మనం చూస్తాం. అంటే నేరాన్ని చూడలేనటువంటి నేత్రములు అని ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే నేరాన్ని చూడలేనటువంటి వాడు అంటే అంత పరిశుద్ధుడు అని, అంత శ్రేష్ఠుడు అనేటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా 34:15 కూడా చూద్దాం చూడండి. 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూసారా? యెహోవా దృష్టి కదా నీతిమంతుల మీద ఉన్నది, ఏమి దుర్మార్గుల మీద లేదా? లోకములో నీతిమంతులేనా ఉండేది? దుర్మార్గులు లేరా? త్రోవ తప్పిన వారు లేరా? అంటే ఆయనకు సంతోషం అనేటువంటి చూడగలిగినటువంటి సంతోషం, చూడగలిగినటువంటి ఆయన యొక్క ఆశ అనుకోండి. అలా ఆశనే లేదు, కానీ నేను దాన్ని అట్లా పోలుస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నీతిమంతులు కదా, వారి కన్ను దృష్టి దేవుని యొక్క వాక్యముతో నిబంధన చేసుకున్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యముతో వారి యొక్క కన్నులను మరి మార్చుకున్నవా, సరి చేసుకున్నటువంటి వారు అనేటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. చెవులు కూడా ఉన్నాయి లేని, కానీ ఆ భాగంలో ఆ మాటలు లేవు, కింద ఉంటాయి. కాబట్టి చెవులు దురద చెవులని లేవా? పత్రికలలో రాయడం లేదా పౌలు కదా రాస్తూ ఉన్నాడు. వారు దురద చెవులు. కొంతమందికి దురద చెవులు అంటే లేస్తే ఏదో ఒక దుర్వార్త చెవులో పడితేనే వాళ్ళకు సమతం, ఏదో ఒక విరుద్ధమైనటువంటి కదా వినలేనిటువంటి వినడానికి కష్టతరమైనది ఈ దురద చెవులు కలిగినటువంటి వారికి ఇష్టం. అందుకని దానిపైన పాట కూడా ఉండదు లేండి. సోదరి సోదరులారా, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటి దాకా చేరవేగాకమని
అక్కడి సంగతులు ఇంకొక ఇంటికి చేరవేయవద్దని, వారి సంగతులు ఇంకొక సహోదరునికి చేరవేయవద్దని, ఆ సంగతులు ఇంకొక సహోదరికి చేరవేయవద్దని రాయబడింది. కారణం ఏంటంటే మనుషులు చాలా వరకు దురద చెవులు కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే ప్రియ ప్రభు అలాగున్న మరి చెప్పలేదు. కానీ మనము వినవలసినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి కదా. కొన్నిసార్లు దేవుని వాక్యములో మనం వింటాము, నువ్వు యెరూషలేము యొక్క క్షేమాన్ని నీవు కన్నులారా చూస్తావు అని కీర్తన గ్రంథము 128 ఆ చివరిలో రాయబడింది కదా. ఎందుకు యెరూషలేము యొక్క క్షేమాన్ని ఆ యొక్క యెహోవా యందు భయభక్తి కలిగిన వాళ్ళు చూడాలి? ఏమి కీడును చూడకూడదా? చూడకూడదు, వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఆ మాట అక్కడ రాయబడినట్లుగా మనము గమనిస్తామండి. ఏడుకు మరి కొందరి చెవులు, కొందరి మరి కన్నులు మంచివే చూడాలని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. కారణం ఏంటిది అంటే, అలాగా చూడగలగాలంటే దేవుడు అట్టి వారిని ఆశీర్వదించినటువంటి సంగతులను మనం చూడగలం కదా. నిన్న కూడా యెరూషలేమును గురించినటువంటి ప్రార్థన సహోదరులు మాట్లాడేటప్పుడు దానిని కూడా జ్ఞప్తి చేశాడు కదా. 22:6 చదువుతాం చూడండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి. ఎందుకు యెరూషలేము అంటే, ఆ దినాలలో దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. అబ్రహాముకు ఆ స్థలాన్ని అబ్రహాము కొన్నాడు, నిండు వెల ఇచ్చినటువంటి స్థలం. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమాన్ని భక్తులు కోరుకునేవారు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. అందుకని భక్తుడు ఏమంటాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎందుకు అంటే యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉన్నది. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము యెరూషలేములో నివాసం ఉన్నది. అదే ఇప్పుడు యెరూషలేములో మాత్రమే కాదు కానీ ఆయా స్థలాల్లో ప్రపంచమంతా నమ్మి రక్షించబడినటువంటి వారు ఆ ప్రతి స్థలములో కూడా సంఘముగా చేరి ఉన్నారు, వ్యక్తులుగా మరి చేరి ఉన్నారు. అందుకని ఈరోజు కేవలము యెరూషలేము మాత్రమే కాదు, అక్కడిక్కడ కాకుండా కేవలం యెరూషలేమే సానుగా ఇంకా ఎక్కడ వద్దు అనేది అది తప్పు మళ్ళా కదా. ఈరోజు యెరూషలేములో కదా రక్తపు ఏరులై పారుతా ఉంటారు. యుద్ధం ఎన్ని యుద్ధాలు కదా. కాబట్టి చాలా పాపం అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా ఇవాళ జరుగుతుంది? ఏమి కొంచెం కూడా ఇది లేకుండా ఆడపిల్లలుగా సైతము మరి ఆ యుద్ధంలో పాల్పంపులు పొందాలా అనేది వారి యొక్క చట్టంలో ఉన్నటువంటి, ఎందుకంటే వారి కొద్ది జనము కాబట్టి ప్రేమటువంటి వారులారా, వారు కన్నులారా ఈరోజు ఏం చూస్తూ ఉన్నారు? ఇశ్రాయేలీయులు ఏం చూస్తూ ఉన్నారు ఈరోజు అంటే రక్తపు ఏరు, రక్తపు మడుగులు చూస్తూ ఉన్నారు. వాస్తవమేనా? ఈ వాక్యము వారికి తగినదేనా? నాకు కావాలి. కానీ ఆనాడు వ్రాయబడినది, ఆనాడు యెరూషలేము, ఈనాడు దేవుని యొక్క సంఘం. సోదరులారా, సంఘము కొరకు ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి. ఎందుకు సంఘం కొరకు చేయాలి? ఎక్కడ మర్చిపోయినటువంటి వ్యక్తి సంఘములో ఉంటాడు. కాబట్టి సంఘము కొరకు ప్రార్థన చేయాలి, సంఘములో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. కనుక యెరూషలేములో మరి ఉన్నటువంటి వారికి మరి ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి చూడండి, మనం అనుకున్నాం కదా 28 లాస్ట్లో నీ పిల్లలు నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక కదా. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నేను ఇంకొక స్థలంలో చూస్తున్నాను. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగునట్టు చూచెదవు కదా. కానీ ఇవన్నీ ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి విషయాలు. ఇంతకు మన యొక్క
టాపిక్ ఏంటిదంటే నేత్రములు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. గువ్వ నేత్రములు కదా మాలిన్యమును చూడదు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అట్లయితే ఈ గువ్వలు ఎవరు? అసలైన గువ్వ సొలొమోను. సూలమితి సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఆ స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తుకు అది తగినదిగా ఉన్నప్పటికీ అదే నీవు నేను వాటి ద్వారా మనకు వచ్చినటువంటి లాభమే ఇది. మనము నేర్చుకోవలసినటువంటి ఏమైనా ఉన్నాయా? అందులో 1-2 ఏమైనా ఉన్నాయా అంటే దండిగా ఉన్నాయి కదా. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, అదే గువ్వ చెడుగును చూడనిది, గువ్వ గుండ్రని నేత్రములు కలిగినటువంటిది కదా. నిర్మలమైన కన్నులు, వాటి కన్నులు నిర్మలంగా ఉంటాయి. అది అడావుడిగా ఉండవు కదా. ఈ అడావుడిగా ఉండేటువంటి కన్నులు వేరే పక్షులుగా ఉండేవి కదా. కోళ్ళు కావచ్చు, లేకుంటే గద్దలు కావచ్చు, కాకులు కావచ్చు, ఇవన్నీ అడావుడితో కూడినటువంటి చూపులే కానీ కదా నిమ్మలమైనటువంటి చూపు ఒక గువ్వకే. గువ్వన్న పావురమన్న రెండు మరి దగ్గర రెండు ఒకటే అనేటువంటి మాట మనము జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. అట్లయితే ప్రేమటువంటి వారంతా పాలతో కడగబడినటువంటి నేత్రములు అనేటువంటి మాట, పాలు నిజంగా పాలంటే పాలే కాదు కానీ వాక్యము చేత, వాక్యము అన్నిటిను సరి పాపిని మార్చినటువంటి దేవుని వాక్యం. కాబట్టి కొంతమంది అనేవారు, ఈ పెద్ద ఈ సేవకులు అనేవారు, ఒక ఆయన చుట్ట ఇట్లా పట్టుకొని బాప్తీసం తీసుకునే దాకా ఈ చుట్ట మాత్రం ఇచ్చి పెడితే బాగుండదండి. ఆ చుట్ట 2 ఏళ్ల మధ్యలో పెట్టుకొని ఇది ఇట్లా పైకి పెట్టి ఆయన బాప్తీసం తీసుకున్నారు. అంటే ఇంతవరకు మునిగాడన్నమాట. ఇంతవరకు చుట్ట మాత్రమే, చుట్టకు బాప్తీసము వద్దు అని. నేటికి కూడా చాలా మంది ఈ చుట్టా, సిగరెట్లు, ఈ గుట్కా అవన్నీ వేసుకునే అన్నీ ఉంటాయి కదా, అవి విడిచిపెట్టుకోలేరు. అవి దేవుని వాక్యానుసారముగా అవి తప్పు అని దేవుని వాక్యము రాయబడిన కదా. అందుకని నీ ఆహారము కదా, ఇంకో రాయబడింది, నాకు జ్ఞాపకం లేదు. ఆహారము కాని దాని కొరకు నీ ఆహారము ఏలను వ్యర్థము చేసేదామని దేవుని వాక్యం రాయి. ఆహారము కానిది, ఆహారము కానిది ఏముంది? చుట్ట, సిగరెట్, బీడి, గుట్కా కదా, ఇంకా ఏమేమో ఉన్నాయి కదా. ఇవన్నీ నాకేమో తెలియదు. నేను అన్నాడు చిన్నప్పుడు కూడా ముందు అయిపోయాడు జోలి గుడ్క పోయినది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆహారం లేదు బ్రదర్. చిన్న పొగాకు మొద్దు తీసి అది ఇట్లా పెరుగు ఇట్లా సాగి అక్కడ పెడతారు. ఏం అక్కడ పెడితే అది ఇంకా ఇదైపోదా. కానీ చాలా మంది అంతే, ఇట్లా పొగాకు నచ్చుకొని ఇట్లా అది తీసుకొని ఈ పెరుగు తీసి ఇక్కడ ఎక్కడెక్కడనో ఒక స్థలంలో పెడతారు. మళ్ళా చూస్తే బాగానే ఉంటుంది. కానీ క్యాన్సర్ వస్తుందిరా నాయన అంటే వాళ్ళు వింటారా? సోదరులారా, క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెప్పడం లేదా? డాక్టర్లు చెప్పకపోతే అంటారు ఇంకొకటి, ఏమి పొగాకు వేసుకున్న వాళ్ళకే క్యాన్సర్ వస్తుందా? పొగాకు వేసుకున్న వాళ్ళకు క్యాన్సర్ రాదా అని ఇది ఒక అడ్డ ప్రశ్న. ఇది అడ్డ ప్రశ్న కాదా? ఇది అడ్డ ప్రశ్న. దేవుని వాక్యానికి నువ్వు లోబడవు, కానీ అడ్డ ప్రశ్నలు వేయడానికి మాత్రము కదా ప్రశ్నలను నీవు ఎతుకులాడుకొని ఉంటావు కదా. నేటికి కూడా ఆ దరిద్రపు కదా, నువ్వు వేసుకోలేవని కాబట్టి నీకు దరిద్రం అంటాయా? నీకు కొంచెం అలవాటు అయితే నీకు తెలిసి ఉండేది అని అంటారా? ఒకవేళ అయ్యుడొచ్చునేమో నాకు తెలియదు, కానీ దరిద్రమే కాదా కదా. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళలారా, వాటి నేత్రములు కదా. ఇంకా అక్కడ కొంచెం కింద చదువుదాం చూడండి, కొంచెం కలిపి చదువుదాం. చదివి మన టైం అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు, నేను చెప్పినటువంటి 5 నిమిషాలు. పదమూడవ వచనం, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానాలు, సుగంధ వృక్షము చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. తర్వాత అతని పెదవులు పద్మల వంటివి
అని రాయబడింది. నేను ఆ పెదవులనే అన్నాను కదా, పెదవులు ఏంటంటే పద్మలో వంటివి ఇప్పుడు వరకు కనబడుతున్నాయి లేని. నేను లిఫ్ట్ చేసుకున్న వాళ్ళని నేనేమనేమి వారిని నిందించడం లేదు. వారి యొక్క స్థాయిని బట్టి వారు వేసుకున్నది వేసుకోవచ్చునేమో, కానీ కదా పద్మములు అంటే కదా పద్మములు అది అలాంటి రీతిలో ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎటకేలకు ఇవన్నీ దేవుని యొక్క వాక్యము చేత చక్కగా తాచిన రత్నముల వలె ఆ కన్నులు ఉన్నాయంటే లోపము లేని కన్నులు, లోపము లేని చూపులు అనేది మనం గమనిస్తున్నాం. ఈ ఎవరికి ఏది బ్రదర్ గుడికి వచ్చిన వాళ్ళకే ఉంటాయా? అంటారా? ఉండవచ్చు, ఏముంది. అందరినీ నేను అంటలేదు, అందరినీ నేను నిందించాను. ఒకేళ ఉండవచ్చు, మారు మనసు లేని వాళ్ళకు ఉండవని మనం ఎలా చెప్పగలం కదా? అంత దూరం ఎందుకండి, మారు మనసు కలిగిన వాళ్ళకు లేవని మనం ఎలా చెప్పగలం? అందరికి కాదు, ఏదో కొంతమంది, నేను ఎరుగుతుంది చాలా మంది కదా. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ వాక్యము చేత మన యొక్క నడవడికలో, మన ప్రవర్తనలో కొన్ని మరి చూసుకోవాలి. చూడండి ఆ లాస్ట్ ఆ మాటలు మరి ఈ ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చదివి నేను ముందుకు వస్తుంది. అది సిలోహులో కూడా దాన్ని జ్ఞాపకం చేశాను. 4వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 ఉన్నాయి. అక్కడ వరకు నేను చదివాను. చూడండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంది. ఆ విశ్వాసులకు మాదిరి అంట. అది విశ్వాసి అంటే అలా. ఇంకా దాన్ని నేను అన్ని వివరించలేను, కానీ అయితే వాళ్ళు మాటలో కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదండి. అమ్మతోడు, అయ్యతోడు, బైబిల్ తోడు, ఆ తోడు, ఈ తోడు కానే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. రెండు మాటలు కదా. నీ ప్రవర్తనలో కాబట్టి ఈ కన్నులను కూడా తీసుకొచ్చి దాంట్లో కలపవచ్చు, ప్రవర్తనలో కలపవచ్చు. కనుక ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. అంటే ఏమి చేయాలి అంటే దేవుని యొక్క వాక్యము విశ్వాసులకు మాదిరికరంగా ఉండేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి భక్తి పరుని వలె కదా చేసేది ఎవరంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం మనకి ఆ శక్తి ఉన్నదే. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోపరుస్తుందామని ప్రతి అలవాటును క్రీస్తుకు, వాక్యానికి విరోధమైనటువంటి ఏ అలవాటైనను పక్కన పెట్టి మనము ఆ వాక్యానికి మనము లోబడి తీరాలి. అందుకనే పౌలు మాట్లాడతారు, యవనస్తురాల్ని ఏమని పిలవాలంట? అవన్నీ నేను చదివాను లేదు కదా. ఏమని పిలవాలంట? ఆ చెల్లెలని లేక అక్కని కదా. వృద్ధులని ఎలా పిలవాలనంట? తల్లి వలె, తండ్రి వలె వారిని భావించి పిలవాలన్నాను కదా. ఇంకా ఇట్లా రకరకాల ఎందుకు అలాగా పిలవాలని, ఎక్కడ ఇది జరగాలి కదా. వారి యొక్క విశ్వాస జీవితంలో జరగాలి, సంఘములో జరగాలి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి వారు అంటే వాక్యానికి లోబడి కొన్నిసార్లు అట్లయం కారణం ఈరోజు తగ్గిపోయినటువంటి వారిని, కాస్త వయసు ఉడిగిపోయినటువంటి వారిని అసలు లెక్కే చేయడం లేదు. నేను వీళ్ళందరినీ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వారి పేర్లు నేను చెప్పను, కానీ అసలు వందనాలు పెట్టారండి. వీళ్ళు ఆడున్నారు, వాళ్ళను నేను తీసుకొచ్చాను. అట్లా పేరు చెప్పి నేను చెప్పగలను, కానీ అట్లా చెప్పను. కానీ అయితే వాస్తవానికి ఏంటంటే ఈ ముసలోడు ఏంది లే అన్నట్లు కదా, దాని అర్థం అదే కదా. అయితే పెద్దవారిని గౌరవించాలనేటువంటి ఆలోచన వాక్యములో వాళ్ళు నేర్చుకోలేదు. వాక్యములో రాయబడి ఉన్న ఆ దానిని వారి జీవితానికి
అనువరించుకోలేదు వారు అనే మాట మనం చదువుకోవాలి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ వీటి గురించి మనం చదివాం తిమోతి రాసినటువంటి పత్రిక. కాబట్టి దేవునికి స్తోత్రాలు. నమ్మని వారు యేసు ప్రభువును నమ్ముకోండి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయండి. ఎప్పుడు అంటే నువ్వు ప్రభువును నమ్మి నిన్ను నీవు సమర్పించుకొని నీ హృదయములకు క్రీస్తును ఆహ్వానిస్తే ఆయనే ఇవన్నీ చేసి పెడతాడు. నిన్ను ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించుకుంటాడు. విద్యాసాగర్ ప్రార్థన చేస్తారు. ఇక్కడ ప్రార్థన చేసి ముగిస్తారు. అధికుడవు ఆదిత్యుడవు మాకు ప్రభావితండి మా కొరకు సభ ఆదిత్యుడు వచ్చిన మా ప్రేమకు శ్రేష్టమైన ఆత్మ మరోవారు మీ పాపములను చేస్తున్నాము. మా జీవుడు తీర్పు గురించినందుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము శుద్ధిస్తూ ఉన్నాం, మేము ఆలోచిస్తున్నాం. ఈ ఆధిక్యతలు మేము గమనించాలి. మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము శుద్ధిస్తూ ఉన్నాం, మేము ఆలోచిస్తున్నాం. దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా మేము చేశారు. ఇది మీరు మాకు ఆపాదించిన ఆధిక్యత. మీరు ఏమాత్రము మమ్మల్ని దృష్టింపచాలని వారు అయినప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆధిక్యతలను బట్టి మేము శుద్ధిస్తూ ఉన్నాం. మానవులకు మాత్రమే మీరు అనుగ్రహించిన ఆధిక్యతలు ఎంతవైతే అలాంటి మీ ఆధిక్యతలు మేము ఏమాత్రము వర్ణించాలి. అందుకే వర్ణించాలని అట్టి మీ ఆధిక్యతలు మేము మననం చేసుకుంటూ అతి గొప్ప దేవుడిగా మహనీయుడిగా మేము స్మరిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. మరోవారు ఈ మందిర ప్రవేశ భాగ్యతను మీరు మాకు అనుగ్రహించి స్థుతించి కనపరించి ఆరాధించే విధంగా మీరు మాకు శరీరం బట్టి చూసుకోవడం తెలియజేస్తున్నాం. ఇక పాపం ద్వారా ఏమాత్రము బట్టి ఆధిక్యతలను పొందడానికి అర్హులము కానప్పటికీ అదిగో అపేక్షిస్తూ తన ఆధిక్యతలన్నిటినీ వదులుకొని శిలువలో ఐక్యత ఉంది. తద్వారా మాకు రక్షణ అనుగ్రహించిన వైనాన్ని, పాప విమోచన అనుగ్రహించిన విధానాన్ని మేము తలపోసుకుంటూ మేము స్థుతించడానికి మీ బిడ్డలుగా చేరవడానికి మీరు మా పట్ల చూపుతున్న అనుదిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఆరాధన సమయంలో ముఖ్యవాక్య సందేశంలో మీరు దాసులుగా పెట్టుకుని మీరు మాకు అనుగ్రహించిన లేఖన సత్యాలను బట్టి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులోని మరింతగా బలపరచమని మీ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. అదిగో ఆ ప్రియ ప్రభువు మేము మరింతగా గుర్తించడానికి, ఆ ప్రియ ప్రభువు ఆధిక్యతను మేము మరింతగా తెలుసుకోవడానికి, అదిగో ప్రియ ప్రభువు నేత్రంలో మీరు మీ దాసుల ద్వారా వర్ణించిన రీతిని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ప్రియ ప్రభువు నేత్రములు గువ్వల వంటి నేత్రములు ఉన్న సత్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అది భౌతికంగా అయినప్పటికీ ఆధ్యాత్మికంగా అవి గువ్వల వంటి నేత్రములే కాదు, గువ్వ నేత్రములు అన్న సత్యాన్ని మీరు మాకు బయటపరిచిన రీతిని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది గువ్వల వంటి నేత్రములు అన్న సత్యంలో అవి పరిశుద్ధ నేత్రాలు, పవిత్ర నేత్రాలు అన్న సత్యాన్ని మేము మననం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి పరిశుద్ధుడిని, నిష్కల్మషుడిని, పవిత్రుడిని మీరు మా కొరకు పుట్టిన వైనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా బలమై ఉన్నాం. పుట్టినప్పుడు సత్రంలో సైతం స్థలం లభించకపోయినా నేత్రములను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నక్షత్రములు సైతం నడిపించిన ఆ నేత్రములు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా పాప క్షేత్రములు ఛిద్రముగా ఇచ్చిన ఆ నేత్రములు మేము మరణం చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ రక్షణ క్షేత్రం వైపు నడిపించి మా జీవితాలను భద్రముగా ఉంచిన ఆ నేత్రములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మరి గువ్వల వంటి నేత్రములు మేము వర్ణించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇలాంటి సత్యాలను మీ దాసుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభువును గురించిన వర్ణనను మేము మరింతగా మా హృదయంలో దాచుకుని ఇంటికి వెళ్ళడానికి మీరు మా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. అవి గువ్వల వంటి నేత్రములే కాదు, గువ్వ నేత్రాలు అన్న సత్యం వద్ద అవి పవిత్రమైన నేత్రాలు మాత్రమే కాక పరిపూర్ణ నేత్రాలు అన్న సత్యాన్ని మేము గ్రహించగలగడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సంగతిని బట్టి మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యో అది అన్ని కోణాల్లోనూ సర్వలోకము సైతం దృష్టించగలిగిన నేత్రాలు. అందుకే అవి భూమ నేత్రాలు లోకపరంగా చూస్తున్నా కూడా అన్న సత్యాన్ని మేము గ్రహించి ప్రియ ప్రభు యొక్క ఆధిక్యతను మేము మరింతగా ఒడిసి పట్టుకొని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి
మీరు మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఇదిగో చేరవలసిన మేమందరము ఇక మీదట మాటలోను ప్రవర్తనలోను అదిగో ఆ క్రీస్తును పోలి నడుచుకోవడానికి మీరు సహాయం చేయని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తు నేత్రాల ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠాలను మేము బరువు పట్టుకొని మా హృదయాలలో మా మనసులను నిక్షిప్తంగా ఉంచుకొని ముందుకు సాగడానికి మీరు సహాయం చేయని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరవలసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మీ శ్రమలో మేము ఎదురుపడుతూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ప్రస్తావిస్తూ ఉన్నాం. ప్రత్యేక హాస్పిటల్లో ఉన్న ఎవరైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరే అవసరమైన వైద్యాన్ని అనుకరించుకొని వైద్యులకు తగిన ఆలోచన అనుకరించుకొని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఫీమేల్ బట్టి కృష్ణం బట్టి కృష్ణ ప్రార్థిస్తున్నాం. మీరు వారికి చేసిన మేలును బట్టి మంచి ఉద్యమంతో తండ్రి వారు ఉద్యమం అవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదిగో అందరి పట్ల మీరు దాచించిన మీరు ఎంతో గొప్పది అన్న సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందును బట్టి మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మిమ్మల్ని ఎంత నమ్మకించే బిడ్డలకు మేమందరం జీవించడానికి మీ కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ముందున్న సమయం అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని చేరవలసిన మమ్మల్ని సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని తిరిగి వచ్చి పరిగెత్తము. అదిగో మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ ప్రియ ప్రభువును మేము జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ప్రతి ప్రియ ప్రభువును అనుసరించి జీవించే బిడ్డలుగా జీవించగలిగే కృపను మీరు మాతో అనుగ్రహించమని మీ తోడును మీ సన్నిధిని సదాకాలం మాతో కూడా ఉంచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆపాదిస్తూ ఆ గుహల వంటి నేత్రం కలిగిన ఆ గుహ నేత్రం కలిగిన ఈ ప్రభువు నామమున నిన్ను స్తుతించి అర్థిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే సార్.